జనసేన పార్టీ అణగారిన వర్గాల కోసం సమాజ నిర్మాణం కోసం మరి వ్యవస్థలలో ఉన్నటువంటి అసమానత రూపుమాపేదానికి జనసేన పార్టీని స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ నెల మార్చి 14వ తారీఖున 12వ సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మరి 11 సంవత్సరాలు కూడా జనసేన పార్టీ ఉద్భవించినప్పటి నుంచి కూడా సమస్యల మీద పోరాటం, సమస్యల మీద ఉద్యమాలు చేయడం, సమస్యలని ప్రశ్నించడంతో 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్నప్పుడు మరి ఇటువంటి పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి మా జనసేన పార్టీ పిఠాపురంలో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి కాకినాడ జిల్లా పిఠాపురం నందు 12వ ఆవిర్భావ సభ. ఇది ఆవిర్భావ సభతో పాటు మాకు ఒక ప్రత్యేకమైన ఇది ఆవిర్భావ సభ. మేము 11 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి 12వ సంవత్సరంలో ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉండి ఒక విజయోత్సవ సభను మా అధినాయకుడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసేటటువంటి ఒక పండగ లాంటి సభకు మార్చి 14న పిఠాపురంలో జరగబోతూ ఉంది. వర్గ విభేదాలు లేకుండా మరి అటువంటి మాకు జనసేన పార్టీ జన సైనికులకి 11 సంవత్సరాల కష్టాల కడిలిని దాటుకొని ఈరోజు ఒక విజయోత్సవ పండగకి అందరినీ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహ్వానించడం జరిగింది. మరి అటువంటి కొన్ని లక్షలాది మనుషులు, ఒక లక్షలాది జనం అక్కడ పాల్గొనే విధంగా ఒక అందరికీ వచ్చే విధంగా వసతులు చేయడం జరిగింది. మరి ఇటువంటి పండగకు అందరికీ కూడా నియోజకవర్గాల అందరినీ ఆహ్వానించడం, ప్రతి ఒక్కరూ జన సైనికులు, మరి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు, మరి సమాజ నిర్మాణం కోసం పాటుపడే యువత, భావి తరాల భవిష్యత్తు కోసం పాటుపడే పార్టీకి అహర్నిశలు పోరాడుతూ మరి ఆయన సారథ్యం వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆ సభకు వచ్చి ఆయనకు మద్దతు తెలపవలసిందిగా కడప జిల్లా ప్రజానీకానికి, కడప జిల్లా జన సైనికులకి, మరి వీర మహిళలకి అందరికీ తెలియజేయడం జరిగింది. సభని మరి అందరూ కూడా పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపి మరి రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇటువంటి పోస్టర్లను ఆ చలో హలో కడప, చలో పిఠాపురం అనే నినాదంతో అందరినీ కూడా చైతన్యపరిచి అక్కడికి తీసుకుపోయేదానికి మా జనసేన జిల్లా కార్యవర్గం అంతా కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక వాహన సౌకర్యం అయితేనేమి, బస్సుల సౌకర్యం అయితేనేమి, అందరినీ కూడా అంటే అందరికీ రావాలని ఉన్నప్పటికీ కూడా ఆర్థిక లేమితో, ఆర్థిక ఇబ్బందులతో రాలేని పరిస్థితులలో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినప్పటికీ కూడా మిగతా రాని వాళ్ళందరికీ కూడా బస్సు సౌకర్యాలు, వాహన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా కడప పార్లమెంటులో పిఠాపురం సభకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అన్నపూర్ణ రెసిడెన్సీ ఒక కళ్యాణ మండపంలో ఒక బస ఏర్పాటు చేశాం. వాళ్ళకి అక్కడ టిఫిన్లు అయితేనేమి, భోజనాలు అయితేనేమి, అక్కడ వాళ్ళకి సంబంధించిన వసతులన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశాం. కడప పార్లమెంటు పరిధిలో వచ్చేటువంటి అందరూ కూడా పిఠాపురం నందు అన్నపూర్ణ రెసిడెన్సీ కళ్యాణ మండపంకి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించే సభకి సమాయత్తమై అందరూ కూడా దేశ యావత్తు చూసే ఆ సభలో పాల్గొనాలని అందరికి పిలుపునిస్తా ఉన్నాం. జై జనసేన. జీవీ రమణ గారి ఆధ్వర్యంలో బలంగా 7 నియోజకవర్గాల నుంచి కూడా జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ చలో పిఠాపురం కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఆయన సహకారంతో కడప నగరంలో కూడా 50 వెహికల్స్, 4 బస్సులు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా బలంగా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ చూడాలనే ఆశ ఉండే వాళ్ళకు ఆర్థికంగా లేకపోయినా కూడా పార్టీ కష్టపడే ప్రతి ఒక్కరికి ఆయన సహాయంతో మేము పిఠాపురం తొడుకొని మళ్ళా తొడుకొని వచ్చి వాళ్ళ ఇళ్ళకు చేరినంత వరకు ఆయన సహకరిస్తున్నందుకు కూడా మేము జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఖచ్చితంగా గతం కంటే జనసేన పార్టీ
ఆవిర్భావ 11 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 12వ సంవత్సరం రేపు ఆయన మీటింగ్ అయినాంచి ఇంకా పార్టీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుందని చెప్పి కష్టపడిన ప్రతి కార్యకర్తకు గతం కంటే అన్ని విధాల వాళ్ళకు కూడా ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళు కూడా మెరుగ్గా ఉండి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు చేసేదానికి కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా పదవులు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం.